సో హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి సంబంధించి పేపర్ 1 ఎస్జిటి, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా ఇంపార్టెంట్ బిట్స్ అనే ఈ వీడియోలో మనం కవర్ చేద్దాం. ప్రతి బిట్ కూడా చాలా ఇంపార్టెంట్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ గ్రంథకర్త ఎవరు? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే జెరోమ్ బ్రోనర్ రైట్ ఆన్సర్. మనకి తదుపరి ప్రశ్న, రెండవ ప్రశ్న, జగడగొండ్ల వయస్సుగా పేర్కొనబడే దశ ఏంటని చెప్పేసి మనకి ప్రశ్న. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఉత్తర బాల్య దశ సరైన సమాధానం. ఉత్తర బాల్య దశ ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, పిల్లవాడు ఒంటరిగా పనిని చేయగలిగినంత వరకు విద్యార్థులకు ఉపాధ్యాయుడు అందించే తాత్కాలిక మద్దతుని ఇలా అంటారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే స్కఫోల్డింగ్ అంటే సహాయ సహకారాలు అందించడం. ఓకే, జెడ్పీడీ అంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఈ అంశాలు అనేవి వైగోట్స్కి సంబంధించిన అంశాలు. మనకి తదుపరి, వీరిని విద్య నేర్వగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే స్వల్ప బుద్ధిమాంద్యులు రైట్ ఆన్సర్. విద్యా ప్రమాణాల ఆధారంగా చేసే మూల్యాంకనం ఏంది? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే సంగ్రహణాత్మక మూల్యాంకనం. సారిక ఉపాధ్యాయుని బహుమతి పొందడానికి హోంవర్క్ చేస్తుంది. ఇక్కడ ప్రేరణ, తనంతట తాను చేయడం లేదు కదా, బహుమతి కోసం ఇక్కడ చేస్తుంది. కాబట్టి సరైన సమాధానం బహిర్గత ప్రేరణ అవుతుంది. బహిర్గత ప్రేరణ ఆప్షన్ 3 సరైన సమాధానం. అంతర్గత ప్రేరణ అవ్వాలంటే ఏంటి? తనంతట తానుగా ఎటువంటి ఫలితం ఆశించకుండా నిర్ణయాలు తీసుకుని చేసే అంశాల్లో భాగంగా వస్తాయి. మనకి తదుపరి, క్రింది వాటిలో గృహ వనరులు ఏమిటి? సరైన సమాధానం నివాస ప్రాంతం, సాంఘిక స్థాయి. ఇక్కడ ఆప్షన్లన్నీ ఒకసారి పరిశీలన చేసినట్లయితే గృహ వనరులకు సంబంధించినవి ఆప్షన్ 1లో ఉన్నాయి చూడండి. ఓకే, మనకి తదుపరి ప్రశ్న, చైతన్య మానసిక వికాసం సరిగ్గా లేకపోవడంతో నైతిక సాంఘిక వికాసాల్లో వెనుకబడి ఉన్నాడు. ఇది ఈ వికాస సూత్రానికి చెందింది. ఇక్కడ చూడండి, ఆప్షన్లు అయితే క్లారిటీగా ఉన్నాయి. వికాసం పరస్పర సంబంధంగా కొనసాగుతాయి అనేది ఇక్కడ మనకు ఆప్షన్ 2 రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, వికాస సూత్రాలు అనే టాపిక్ నుంచి కంపల్సరీగా మనకి బిట్ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ టాపిక్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఖచ్చితంగా బిట్ వచ్చే టాపిక్ వికాస సూత్రాలు. మనకి తదుపరి, విద్యార్థుల్లో విమర్శనాత్మక ఆలోచనలను సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే నమూనా ఏంటని చెప్పేసి ప్రశ్న. సరైన సమాధానం విద్యార్థి కేంద్రీకృత నమూనా ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. తదుపరి, పెరుగుదల వికాసంపై ప్రభావం చూపే బాహ్యకారకం అని చెప్పేసి అడుగుతాడు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఆప్షన్ల ప్రకారం మనకి కరెక్ట్ ఆన్సర్ ఏందా అంటే ఆప్షన్ 3 కుటుంబ సాంఘిక స్థితి. ఆప్షన్ 3 ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. గైస్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విద్యా హక్కు చట్టం ప్రకారం పిల్లల ఇంటికి దూరం అంటే పాఠశాల ఎన్ని కిలోమీటర్ల దూరంలో ఉండాలి? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే 1 కిలోమీటర్ దూరంలో ఉండాలి. ప్రాథమిక పాఠశాల, ఓకే, ప్రాథమికోన్నత పాఠశాల ఎన్ని కిలోమీటర్ల దూరంలోపు ఉండాలనేది కామెంట్ చేయండి. ఉపాధ్యాయుడు భవిష్యత్తులో తన విద్యార్థులు ఏ వృత్తిలో రాణించబోతున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాడు. అతను నిర్వహించవలసిన పరీక్ష ఏమిటి? ఓకే, మరి ఇక్కడ సరైన సమాధానం చూసినట్లయితే సహజ సామర్థ్య పరీక్ష. ఇక్కడ మనకి సరైన సమాధానం. పోక్సో యాక్ట్ 2012 లక్ష్యం ఏమిటి? ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే లైంగిక వేధింపులు మరియు దోపిడీల నుంచి పిల్లలను రక్షించడానికి. నెక్స్ట్, నేర్చుకున్న విషయాలను కొత్త పరిస్థితుల్లో ఉపయోగించగలిగే సామర్థ్యం ఈ రంగానికి సంబంధించింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవి జ్ఞానాత్మక రంగం, భావవేశ రంగం, మానసిక చలనాత్మక రంగం కంపల్సరీగా చదవాలి. ఈ అంశం అనేది దేనిలోకి వస్తుంది అనేది. సరైన సమాధానం జ్ఞానాత్మక రంగం రైట్ ఆన్సర్. జ్ఞానాత్మక రంగం ఇక్కడ మనకి సరైన సమాధానం. తదుపరి, ఈ క్రింది వాటిలో విస్మృతిని కలుగజేసే కారకం అవధానం, సంసర్గం, జోక్యం, ధారణ. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే జోక్యం రైట్ ఆన్సర్. జోక్యం ఆప్షన్ 3 సరైన సమాధానం. విస్మృతిని కలగజేసే కారకం. ఓకే,
మనకి తదుపరి ప్రశ్న, జీన్ పియాజే ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం వెనుక ఉన్న ప్రాథమిక ప్రేరణా శక్తి ఏమిటి అని చెప్పేసి ఇక్కడ అడుగుతారు. సరైన సమాధానం చూసినట్లయితే సమతుల్యం రైట్ ఆన్సర్ అవుతుందండి. సమతుల్యం ఇక్కడ మనకి సరైన సమాధానం. తదుపరి, ఈ ప్రత్యక్ష నియమం ప్రకారం వ్యక్తులు ఒకే విధమైన లక్షణాలను కలిగిన వస్తువులను ఒక సమూహంగా గ్రహిస్తారు. ఇక్కడ మనకి సరైన సమాధానం సామ్య నియమం. సామ్య నియమం ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అండి. ఆప్షన్ 3 ఎవరైతే ఇక్కడ ఆన్సర్ కింద పెడతారో రైట్ ఆన్సర్ అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న, ఒక చిత్రం లేదా ఒక వీడియో లేదా పాట కార్యక్రమం ఈ రూపంలో నిల్వ చేయబడతాయి. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే ఫైల్ రూపంలో నిల్వ చేయడం జరుగుతుంది. ఓకే, మనకి తదుపరి, ఈ మంత్రానాన్ని సహాయార్థి కేంద్రీకృత మంత్రానం అంటారు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అనిర్దేశిత మంత్రానం. అనిర్దేశిత మంత్రానం సహాయార్థి కేంద్రీకృత మంత్రానం. మనకి తదుపరి, ఈ పద్ధతిలో పరిశీలకుడు మరియు పరిశీలించబడేవాడు ఒకరే. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అంతఃపరిశీలన పద్ధతి. అంతఃపరిశీలన పద్ధతి ఆప్షన్ 3 సరైన సమాధానం. తదుపరి, హిందీ నేర్చుకున్న వ్యక్తి సంస్కృతం నేర్చుకోదలిచాడు. ఇక్కడ జరిగే అభ్యసన బదలాయింపు. ఇక్కడ మనకి సరైన సమాధానం చూసినట్లయితే అనుకూల బదలాయింపు అవుతుంది. సైకిల్ నేర్చుకోవటం అనేది స్కూటర్ నేర్చుకోవడానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది? అనుకూలంగా ఉపయోగపడుతుంది కాబట్టి అనుకూల బదలాయింపు. హిందీ నేర్చుకోవటం అనేది సంస్కృతం నేర్చుకోవడానికి అనుకూలంగా దోహదపడుతుంది కాబట్టి దీన్ని మనం అనుకూల బదలాయింపు కింద చెప్పుకోవడం జరుగుతుంది. ద్విపార్ష బదలాయింపు అంటే ఏంటంటే కుడి చేత్తో చేయగలిగే పనులు ఎడమ చేత్తో కూడా చేయగలగడం ద్విపార్ష బదలాయింపు. గతంలో నేర్చుకున్న ఒక అంశం అనేది ప్రస్తుతం నేర్చుకున్న అంశానికి నేర్చుకోవడంలో ఆటంకం కలిగించినట్లయితే, ప్రతికూలకంగా దోహదం చేసినట్లయితే దాన్ని ప్రతికూల బదలాయింపులో భాగంగా చెప్పుకోవచ్చు. శూన్య బదలాయింపు అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్విమ్మింగ్ చేసే వ్యక్తి, ఈత కొట్టే వ్యక్తి పాటలు పాడుతున్నాడు. ఈత కొట్టడానికి పాటలు పాడడానికి మధ్య ఎటువంటి సంబంధం లేదు కనుక దాన్ని శూన్య బదలాయింపుకు సంబంధించిన ఉదాహరణ కింద మనం తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనకి ఈ టాపిక్ నుంచి కూడా బిట్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఒకసారి క్లారిటీగా చెక్ చేసుకోండి. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం చెప్తున్నారు. ఇక్కడ జరుగుతున్న అభ్యాసం ఏంటని చెప్పేసి అడుగుతున్నారు. అంతర్దృష్టి, పరిశీలనాభ్యసనం, శాస్త్రీయ నిబంధనం, కార్యసాధక నిబంధనం. సరైన సమాధానం చూసినట్లయితే పరిశీలనాభ్యసనం ఆప్షన్ 2 ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. అధ్యాపకుడు ఉపాధ్యాయ శిక్షణార్థులకు ప్రదర్శనా పాఠం. తదుపరి, గార్డినర్ బహుళ ప్రజ్ఞకు చందని ప్రజ్ఞ. ప్రాదేశిక ప్రజ్ఞ, తార్కిక ప్రజ్ఞ, భాషా ప్రజ్ఞ, యాంత్రిక ప్రజ్ఞ. కరెక్ట్ ఆన్సర్ చూసినట్లయితే యాంత్రిక ప్రజ్ఞ సరైన సమాధానం. ఈ క్రింది వాటిలో కోల్బార్గ్ నైతిక వికాస దశ కానిది ఏంటని చెప్పేసి ప్రశ్న. విధేయత, శిక్షణ నేపథ్య నీతి సరైందే. అధికారం, సామాజిక వ్యవస్థ నిర్వహణ నీతి ఇది కూడా సరైందే. వ్యక్తిగత నీతి సూత్రాలు, అంతరాత్మ నీతి ఇది కూడా సరైందే. సరికానిది ఏందా అంటే ఆప్షన్ 4 సామాజిక హక్కులు, ప్రజాస్వామికంగా ఆమోదించబడిన చట్టనీతి అనేది. తదుపరి, NEP 2020 ప్రకారం నూతన విద్యా విధాన నమూనా 5+3+3+4 ఆప్షన్ 1 రైట్ ఆన్సర్. స్మృతి ప్రక్రియ సరైన వరుస క్రమం ఏంటని చెప్పేసి ప్రశ్న. స్మృతి చిహ్నాలు, ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవటం. ఆప్షన్ 1 ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుందండి. మనకి తదుపరి ప్రశ్న. గైస్ లైక్ చేయాలి గైస్, ఇంకెవరైతే వీడియోని లైక్ చేయలేదో లైక్ చేసేయండి. భాగస్వామ్య మరియు సహకార అభ్యసనాల ద్వారా జరిగే అభ్యసనం ఏంటని చెప్పేసి ప్రశ్న. సరైన సమాధానం విద్యార్థి కేంద్రీకృత. తదుపరి, విద్యా ప్రణాళికకు అనువైన అవసరాల కోసం వెబ్ వనరులు మరియు సహకార పరికరాల వ్యవస్థీకృత వినియోగాన్ని ఇలా అంటారు. కరెక్ట్ ఆన్సర్ టెలికొలాబరేషన్. టెలికొలాబరేషన్ ఆప్షన్ 2 ఇక్కడ మనకి సరైన సమాధానం అవుతుంది. మనకి తదుపరి ప్రశ్న. మనలో సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. మనలో సామర్థ్యాలు, ప్రత్యేకతల గురించి మనకున్న సాక్షాత్కారమే ఆత్మభావన. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. మనకి చివరి ప్రశ్న. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉప అంశం.
అద్యహం. ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేసే మూర్తిమత్వ నిర్మాణ ఉపాంశం అద్యహం. ఇక్కడ మనకి ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఓకే గైస్, మరిన్ని ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే తప్పకుండా మన రామ్ రమేష్ 2.0 ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి.